ఈనాడు మనకి అభివృద్ధి లేదు, రేపటి యువతకి ఉపాధి అవకాశాలు లేవు ఈ రాష్ట్రంలో. పాపం మన వాళ్ళే మనల్ని దెప్పిపడుస్తున్నారు అనుకుంటే, పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు, ఈ రాష్ట్రం విడిపోయే వరకు చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మంత్రివర్గంలో పనిచేసి ఆయన దగ్గర శాసనసభ్యుడిగా మెలిగిన ఒక మహా నాయకుడు రాష్ట్ర పార్టీని, జాతీయ పార్టీని పెట్టుకున్నటువంటి నాయకుడు ఇటీవల ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఆంధ్రప్రదేశ్లో నలుగురు హోటళ్లలో సర్వర్లని, నలుగురిని ఆఫీసుల్లో అటెండర్లని తయారు చేశాడని ఎగతాళి చేశాడు. ఇవాళ నేను ఆ పెద్ద మనిషికి మొన్నే చెప్పా, మళ్ళీ చెప్పాలి. నువ్వు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? ఈ రాష్ట్ర నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇతర దేశాల్లో ప్రభుత్వాలు గుర్తించాయి, ప్రధానమంత్రులు గుర్తించారు, రాష్ట్రపతులు గుర్తించారు, ఈ దేశం గుర్తించింది. ఆయన ఒక రాజనీతిజ్ఞుడని, పరిపాలనా దక్షుడని, పరిపాలన అందించడంలో మరి సుపరిపాలనలో రామరాజ్యాన్ని తీసుకురాబోయేటువంటి వ్యక్తి అని ఇవాళ ప్రజలు నమ్మారు, విశ్వసించారు.